బెంగాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 29వ తారీఖున పక్కన ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నదో అక్కడ భవానీపూర్ అంటే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏరియా. అక్కడ ఆమె కార్యకలాపాలు అట్లాగే ఆమె మేనల్లుడైనటువంటి బెనర్జీకి అభిషేక్ బెనర్జీకి ఏజెంట్లా వ్యవహరించేటటువంటి స్థానిక పోలీస్ అధికారి శంతను సిన్హా బిశ్వాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఎందుకంటే అతని దగ్గర 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అక్రమ ఆస్తులు ఉన్నాయన్నటువంటిది ప్రస్తుతం తేలింది. అతన్ని విచారిస్తున్నారు కోల్కతా పోలీసులు. అట్లాగే ఇతర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ తేల్చింది ఇతనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు విదేశీ శక్తులు బంగ్లాదేశీ శక్తులతో లింక్ ఉన్నాయి అన్నటువంటి ఆ విషయం తెలిసి అరెస్ట్ చేస్తారని తెలియగానే ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మమతా బెనర్జీ గెలిస్తే బయటకు వస్తాడు, లేకపోతే వీళ్ళు లాక్కొస్తారు అతన్ని బయటికి.